బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ నందుకోగా ఆ బిజినెస్ కు పూర్తి న్యాయం ఓవరాల్ గా చేస్తూ వీకెండ్ లో ఎక్సలెంట్ రికవరీని సొంతం చేసుకుని వర్కింగ్ డే లో కూడా మంచి జోరును చూపెడుతూ 150 కోట్లకు పైగా షేర్ మార్కును అధిగమించింది. ఓవరాల్ గా అన్ని చోట్ల మంచి జోరును చూపెడుతూ ఉన్నప్పటికీ హిందీలో ఓవర్సీస్ లో ట్రెండ్ అయితే అనుకున్న విధంగా లేదు. రీసెంట్ టైమ్ లో పెద్ద సినిమాలన్నీ ఓవర్సీస్ లో కుమ్మేసిన పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన పెద్ది మూవీ ఓవర్సీస్ లో భారీ బిజినెస్ ను అందుకున్న ఆ బిజినెస్ కు ఏమాత్రం న్యాయం అయితే ప్రస్తుతం సాధించిన కలెక్షన్లతో చేయలేకపోయిందనే చెప్పాలి. మొత్తం మీద ఓవర్సీస్ బిజినెస్ 34 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 20 కోట్లకు పైగా షేర్ ను సాధించి 20.5 కోట్లకు అటు ఇటుగా షేర్ ని ఇప్పటి వరకు అందుకుంది. దాంతో సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా 15 కోట్ల రేంజ్ లో షేర్ ను 30 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోవాలి. అంటే మినిమం బాక్సాఫీస్ దగ్గర సినిమా $3 million to $3.5 million ని ఇంకా ఓవరాల్ గా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ డేస్ కు వచ్చేసరికి మొత్తం మీద సినిమా $150,000 నుండి $2 లక్షల మార్కును అటు ఇటుగానే అందుకుంటూ ఉన్న నేపథ్యంలో సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలి అంటే ఇంకా రెట్టించిన జోరును చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ పోటీలో ఇప్పటి వరకు మరో 2-3 వారాల వరకు పెద్దగా సినిమాలేవీ లేకపోవడంతో సినిమా స్టడీగా ట్రెండ్ ను కొనసాగిస్తే చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేయడానికి అవకాశం అయితే ఉంది. కానీ మొత్తం మీద ప్రస్తుతం సినిమా ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మాత్రం టార్గెట్ ను ఓవరాల్ గా అందుకోవడం కొంచెం కష్టంగానే కనిపిస్తూ ఉంది. మరి పాజిటివ్ టాక్ పవర్ తో లాంగ్ రన్ లో పెద్ద ఎంతవరకు ట్రెండ్ ను చూపించగలిగే ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.